నిన్న ములంపూర్ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ మాత్రం ఒక క్రికెట్ లవర్గా ఇట్లాంటి మ్యాచ్ డైలీ ప్రతి మ్యాచ్ జరగాలని ఆశిస్తుంటా. ఎందుకంటే ఇటువంటి లో స్కోరింగ్ గేమ్స్ వన్ ఆఫ్ ద థ్రిల్లర్స్గా చెప్పుకోవచ్చు. ఇది 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఒక బౌలింగ్ యూనిట్కి ఎంత ఆపర్చునిటీ ఉంటుందో అలాగే బ్యాటింగ్ యూనిట్ కూడా అలానే ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్గా కొనసాగుతాయి. యాక్చువల్గా నిన్న జరిగిన మ్యాచ్ చూస్తే ఆల్మోస్ట్ 19th ఓవర్ వరకు పోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ లో స్కోరింగ్ గేమ్స్ ఎంత థ్రిల్ ఇస్తాయో అని. అది కూడా గుజరాత్ కూడా గెలిచినంత కంఫర్టబుల్ విన్ కాదు, 3 వికెట్స్ తేడాతోనే గెలిచింది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత థ్రిల్ ఉందో. ప్రతి మ్యాచ్ 200-300 అది చూసి బోరు కొడుతుంది. ఇలాంటి మ్యాచ్లు డైలీ కావాలని యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్గా ఆశిస్తున్నాను. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదటిగా బ్యాటింగ్ చేసింది. ఆ బ్యాటింగ్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో అయితే మంచి స్టార్ట్ ఇచ్చింది, కానీ దాన్ని క్యారీ ఓవర్ చేయలేకపోయారు. కేవలం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 34 బాళ్ళల్లో 52 రన్లు కొట్టి మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే అందించారు. ముఖ్యంగా ప్రభ్ అతడు వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ప్రతి బౌలర్ని హిట్ చేశాడు. ఆల్మోస్ట్ 3 సిక్సర్లు 3 ఫోర్లతో తడు విరుచుకబడ్డాడు. ఇక వీరిద్దరు తర్వాత పంజాబ్ తరపున ఏ బ్యాటర్ నిలబడలేదు. ఫెయిల్ అయిందేమో రైలీ రూసో, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్, సుశాంత్ సింగ్, అశుతోష్ శర్మ ఇటువంటి మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ లాస్ట్లో వచ్చిన హర్ప్రీత్ బౌర్ మరియు భాటియా వీరిద్దరు కలిపి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్కు ఒక 40 రన్లు యాడ్ చేసి మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. బ్రార్ మాత్రం ఎవరూ చేయలేని బ్యాటింగ్ మాత్రం ఇతడు వచ్చి ఎక్సలెంట్గా చేశాడు. కేవలం 12 బాళ్ళల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. ఆ స్ట్రైక్ రేట్ కూడా చాలా మంచిగా మెయింటైన్ చేశాడు. 241 మెయింటైన్ చేశాడు. ఆ టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ మెయింటైన్ చేయలేని స్ట్రైక్ రేట్ ఇతడు వచ్చి చాలా బాగా మెయింటైన్ చేశాడు. అది కూడా ఒక డౌన్ ద ఆర్డర్ వచ్చి 142 రన్స్తో చేసింగ్ దిగిన జీటీ మాత్రం వాళ్ళకు అనుకున్నంత ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రాలేదు. వచ్చిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏమో కేవలం 25. అందులో సాహా అయితే చాలా తడబడ్డాడు. శుభ్మన్ గిల్ కొంచెం కంఫర్టబుల్గా కనపడ్డా ఆ తర్వాత మంచి బౌలింగ్ చేసి అతను వికెట్ కూడా సాధించారు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ మాత్రం ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే చేసింది మాత్రం కేవలం 31 రన్లు మాత్రం, కానీ అతడు ఆడిన బ్యాటింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. ఎందుకంటే లో స్కోరింగ్ గేమ్స్లో కొంచెం టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది, హిట్టింగ్ చేయాలా లేదంటే అలానే స్లోగా క్యారీ ఓవర్ చేయాలని. కానీ సాయి మాత్రం అతడైనా సరే బ్యాటింగ్లో చాలా మెల్లగా ఒక సైడ్ స్టేబుల్గా నిలబడి ఇంకో సైడ్ ఏమో అందరూ హిట్టింగ్ చేశారు. దాన్ని బట్టి అతడు బ్యాటింగ్ చాలా ఎక్సలెంట్గా ఆడాడు. ఇక వీళ్ళకేమో చాలామంది బ్యాటర్స్ ఫెయిల్ అయిపోయారు. డేవిడ్ మిల్లర్ అలాంటి పెద్ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అందరూ ఫెయిల్ అయిపోయారు. షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్ ఎంతో పెద్ద పేరు ఉన్న మంచి బ్యాటర్స్ అందరూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ సాయి సుదర్శన్ మరియు శుభ్మన్ గిల్ మాత్రం మంచి పార్ట్నర్షిప్ అయితే మెయింటైన్ చేశారు. 35 బాళ్ళలో 41 రన్లు కొట్టి శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత అజ్మతుల్లా వచ్చినాడు. అజ్మతుల్లా మరియు సాయి సుదర్శన్ వీరిద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. చేసిందేమో 20 రన్లే, కానీ అది ఒక స్టేబుల్ పార్ట్నర్షిప్. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రివేటియా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. 7 ఫోర్లతో 36 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 200. అతడు మాత్రం వేరే పిచ్ పైన బ్యాటింగ్ చేస్తున్నట్టు మంచిగా ఫినిష్ చేసి మ్యాచ్ని గెలిపించాడు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ అయిన కాగిసో రబాడా మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయాడు. హర్షదీప్ సింగ్ కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయిపోయాడు. ఒక్క హర్షల్ పటేల్ మాత్రం ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో అతడు మంచిగా వేశాడు. 3 వికెట్లు తీశాడు. ఆ 3 వికెట్లు కూడా డెప్త్ ఓవర్స్లో హైలీ రేటెడ్ వికెట్స్ తీశాడు. ఎకానమీ కూడా మంచిగా మెయింటైన్ చేశాడు. 5 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత శ్యామ్ కరుణ్ వేసిన 2 ఓవర్లలో ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు సాయి సుదర్శన్ది. హర్ప్రీత్ బౌర్ కూడా మంచి బౌలింగ్ చేశాడు, కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. లియామ్ లివింగ్స్టోన్ అసలు ఇది సర్ప్రైజ్ ప్యాకేజ్. అసలు లియామ్ లివింగ్స్టోన్ని ఒక పార్ట్ టైం బౌలర్గా ఉండేవాళ్ళు అతడితో ఫుల్ కోట వేయించి 2 ఇంపార్టెంట్ వికెట్స్, ఒకరు మిల్లర్ అయితే ఇంకొకరు శుభ్మన్ గిల్, అతడే మ్యాచ్ చేంజ్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ 142కు ఆల్అవుట్ అయ్యారంటే ముఖ్య కారణం సాయి కిషోర్. అతడు వేసిన 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 33 రన్లు ఇచ్చాడు. అతడు ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అలానే మోహిత్ శర్మ కూడా
ప్రప్చమరింగ్ సింగ్ పవర్ ప్లేలో అంత పవర్ఫుల్ హిట్టింగ్ చేసేటప్పుడు ఇతడు వచ్చి అతడికి బ్రేకులు వేసేసాడు. సందీప్ వారియర్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. కానీ రషీద్ ఖాన్ వేసిన 4 ఓవర్లలో కేవలం 15 రన్లు ఇచ్చి 1 వికెటే కానీ తీసింది. ఇతడు చాలా ఎకనామికల్గా వేశాడు. బౌలింగ్ ఎకానమీ చూస్తే 3.8 నూర్ అహ్మద్. ఈ ఆఫ్ఘన్ బౌలర్స్ మాత్రం మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు జీటీకి మాత్రం. ఇతడు మాత్రం వేసిన 4 ఓవర్లలో 20 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఎకానమీ చూస్తే కేవలం 5. ఇక పార్ట్ టైం బౌలర్గా 1 ఓవర్ షారుఖ్ ఖాన్ వేశాడు. వేసిన ఫస్ట్ బాల్ చాలా ఎక్సలెంట్గా వేశాడు. అది ఆల్మోస్ట్ వికెట్ ఇచ్చాడు, కానీ రివ్యూకి వెళ్తే అది నాట్అవుట్గా తేలింది. దట్స్ ఇట్ ఫర్ టుడే.